హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు నిఫ్టీ ఏ విధంగా ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉంది, సపోర్ట్, రెసిస్టెన్స్, దాంతోపాటు నెక్స్ట్ డే ట్రేడ్ చేయడానికి ఇంపార్టెంట్ లెవెల్స్ చూద్దాము. ఇప్పుడు చూడండి, ఈ రోజు మనం ఏం చేసాము అంటే ప్రీవియస్గా ఇక్కడ ఒక లెవెల్ తీసుకున్నాం. ఫ్రెండ్స్, మనం ఏ లెవెల్ తీసుకున్నాం, ఇక్కడ ఒక లెవెల్ తీసుకున్నాము. ఓకే, ఇక్కడ లెవెల్ తీసుకున్నాం. ఎగ్జాక్ట్గా మనకు ఆ లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయ్యి రిజెక్షన్ జరిగింది. చూడండి, ఎక్కడ కూడా లేదు, రిజెక్షన్ జరిగింది. స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అంటే రిజెక్షన్ జరిగింది కదా, ఇది ఈ రిజెక్షన్ మొత్తం బయ్యర్స్ అనమాట. ఓకే, తర్వాత లెవెల్ ఎక్కడుంది, మనకు ఈ ప్రీవియస్ డే హై యొక్క దగ్గర లెవెల్ ఉంది. ఆ లెవెల్ దగ్గర ఏమైంది ఫ్రెండ్స్, మనకు రివర్స్ అవ్వడానికి క్యాండిల్ వచ్చింది, రెడ్ క్యాండిల్, కానీ రిట్రేస్మెంట్ లేదు. రిట్రేస్మెంట్లో మళ్ళీ ఏమైంది, సడన్గా అప్ సైడ్ వెళ్ళింది. అంటే ఈరోజు మార్కెట్ ఏముంది ఫ్రెండ్స్, మనకు తెలుసు కదా, ట్రెండ్ అనేది బుల్లిష్ ట్రెండ్ అనేది కంటిన్యూగా వెళ్తున్నప్పుడు మనం ఎలాంటి పీఈ ట్రై చేసినా స్టాప్ లాస్ హిట్ అవుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం మనకు ఒక ట్రేడ్ సక్సెస్ అయింది. అదేంటంటే ఇక్కడ చూడండి, ఇది మన స్ట్రాటజీ ఇక్కడ. ఓకే, ఇది మన స్ట్రాటజీ యూజ్ చేసి స్ట్రాటజీ ఇక్కడ యూజ్ చేస్తాము. ఓకే, ఈ విధంగా 10 లైన్ డ్రా చేసుకుంటాం, మీకు అందరూ తెలుసు. ఓకేనా, ఈ విధంగా 10 లైన్ డ్రా చేసుకుంటాం. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మనకు స్మాల్ స్టాప్ లాస్ తోటి ఇక్కడ మనకి స్ట్రాటజీ సక్సెస్ అయింది. ఇది మన ఈ స్ట్రాటజీ మనకు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా, మన కోర్సు బై చేసిన వాళ్ళు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ఫ్రెండ్స్, ఇంకెవరికన్నా ఫైర్స్ అకౌంట్ కావాలి అంటే బిలో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ ద్వారా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు మా ఆప్షన్ బయ్యింగ్ కోర్స్ అనేది ఫ్రీగా ఇస్తాము. ఓకేనా, ఇంకెవరికైనా కావాలి అంటే లింక్ ద్వారా ఓపెన్ చేసుకోండి. ఓకే, రైట్. ఇప్పుడు జరిగింది ఏంటంటే మనకు ప్రైస్ అనేది కంటిన్యూగా అప్ సైడ్కి వెళ్ళింది ఫ్రెండ్స్. మనకు మార్నింగే ఇక్కడ సిగ్నల్ ఏంటంటే చూడండి, ఇక్కడ బుల్లిష్ సిగ్నల్ వచ్చింది, కంటిన్యూగా అప్ సైడ్కి వెళ్ళింది. మనం ఎప్పుడైనా సరే అప్ సైడ్కి వెళ్తాం, ఏం చేస్తాం, రిట్రేస్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ అప్ సైడ్కి వెళ్తాం. ఈ రిట్రేస్మెంట్లో కూడా మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. కాకపోతే ఏంటంటే ఆ ట్రేడ్ తీసుకోవాలంటే మనకి ఏ విధంగా ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి. ఎప్పుడైనా ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ ఏరియా ఫ్రెండ్స్, ఇది రెసిస్టెన్స్ ఏరియా. ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలంటే మనకు స్ట్రాటజీ ఉండాలి. ఓకే, ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలంటే మనకు స్ట్రాటజీ ఉండాలి. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, స్మాల్ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. కానీ ఇక్కడ మళ్ళీ ట్రేడ్ సక్సెస్ అయింది మంది. ఓకే, ఇక్కడ ట్రేడ్ అనేది మళ్ళీ సక్సెస్ అయింది. మీకు చూపించాను కదా, సింపుల్ స్టార్ట్ అని ఇక్కడ సక్సెస్ అయింది. ఓకే, ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. లెవెల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, లెవెల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ డే ట్రేడ్ చేయడానికి ఇంపార్టెంట్ లెవెల్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి నేను ప్రీవియస్ డే హై ఒకటి తీసుకుంటున్నా, తర్వాత ప్రీవియస్ డే లో ఒకటి. ఓకే, తర్వాత ఎక్కడైతే స్వింగ్ ఉందో ఈ స్వింగ్ దగ్గర ఒకటి తీసుకుంటాం లెవెల్, ఈ స్వింగ్ దగ్గర ఒక లెవెల్ అనేది తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఏదైతే లెవెల్స్ ఏంటంటే స్వింగ్ దగ్గర మాత్రమే. ఓకే, ఇదేమో ప్రీవియస్ డే హైగా తీసుకున్నాం, తర్వాత ఈ స్వింగ్ దగ్గర ఒక లెవెల్ తీసుకున్నాం, ఎందుకంటే క్లోజింగ్ ఇక్కడే ఉంది కాబట్టి ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఒక లెవెల్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఈ జోన్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ ఒక లెవెల్ తీసుకున్నాం, తర్వాత ఇది ఒక లెవెల్ చాలు, ఇనఫ్. ఒకవేళ మార్కెట్ మనం తీసుకునే లెవెల్ కంటే కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, హైకి వెళ్తున్నా కానీ అప్పటికప్పుడు కూడా మనం లెవెల్స్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, సింపుల్ లాజిక్ అనమాట. కాకపోతే ఓవరాల్గా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఏముందంటే మంచి బుల్లిష్ ట్రెండ్ ఉంది. కాబట్టి ట్రెండ్ ఉన్నప్పుడు మనం ట్రెండ్ సైడ్ వెళ్తాం, మనం 2 స్ట్రాటజీ యూజ్ చేస్తాం. ఈ ట్రెండ్ సైడ్ మనం కంటిన్యూగా ట్రెండ్ సైడ్ యూజ్ చేసే స్ట్రాటజీ కూడా మనం యూజ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా, రైట్. ఇప్పుడు వచ్చేస్తే నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ ఒకసారి చెక్ చేయండి. నిఫ్టీ మనకి ఇక్కడ ప్రీవియస్ డే హై తీసుకున్నాం లెవెల్, కంపల్సరీ ప్రీవియస్ డే ఇక్కడ కంటిన్యూ ఒకటే క్యాండిల్ వచ్చిన తర్వాత, ఇంత బిగ్ క్యాండిల్లో మనం రిట్రేస్మెంట్ లేకుండా చెయ్యం. ఒకటే క్యాండిల్ వచ్చిందేమో, అన్డిసైన్ క్యాండిల్ వచ్చేసి కంటిన్యూగా ఏమైంది ఫ్రెండ్స్, ఈ స్వింగ్ నేను అన్నీ చెప్పాను, మార్కెట్ సిచ్యువేషన్ బట్టి మనం ఏం చేయొచ్చు, అప్పటికప్పుడు డ్రా చేసుకోవచ్చు. ఇది ఒక స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ దగ్గర అప్పటికప్పుడు మీరు డ్రా చేసుకోవాల్సి ఉండదు. చూడండి ఈ స్వింగ్. ఓకే, ఈ స్వింగ్ కాంచి ఏమైంది మనకు, ఇది ప్రీవియస్ డే హై తీసుకున్నాం, తర్వాత ఒక స్వింగ్ తీసుకున్నాం లెవెల్, ఈ స్వింగ్ కాంచి ఏమైంది కంటిన్యూగా ప్రైస్ అనేది అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత ఎక్కడ మళ్ళీ ఈ చూడండి, ఈ లెవెల్ మనం తీసుకున్న లెవెల్ ఇది ప్రీవియస్ డే హై, ఈ డే ఒక హై, అంటే ప్రీవియస్ డే అంటే ఈ డే ఒక హై, ఆ డే దగ్గరకు వచ్చి మళ్ళీ రిట్రేస్మెంట్ వచ్చింది, మళ్ళీ రిట్రేస్మెంట్ వచ్చి సైడ్ వేస్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏదైతే లెవెల్ తీసుకున్నామో ఆ లెవెల్ దగ్గర. ఓకేనా, ఇప్పుడు ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేస్తే మళ్ళీ ప్రీవియస్ డే హై ఒకటి చూద్దాం, నెక్స్ట్ డేకి ప్రీవియస్ డే లో ఒకటి, దాంతోపాటు నేను ఇంకో లెవెల్ ఏం చూస్తుంటే ఈ రేంజ్ ఉంది కదా, ఈ రేంజ్లో ఉన్నంతసేపు సైడ్ వేస్లో ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు ఇక్కడ నుండి ఈ ఏరియా నుంచి ఇక్కడ వరకు ఒకవేళ ఏమైనా చేస్తే ప్లాన్ చేసుకోవచ్చు, ఈ ఏరియా నుంచి ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది సైడ్ వేస్ మార్కెట్ ప్లేసు. తర్వాత ఇవి ఇంపార్టెంట్ లెవెల్ అని చూడండి. ఓకేనా, ఈ లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్గా చూడండి. మీరు ఒకవేళ కావాలి అనుకుంటే ఈ జోన్ కూడా మనం చూడొచ్చు, కానీ నియర్గా లెవెల్ ఉంది కాబట్టి అదే ఇంపార్టెంట్ అనేది ఉండదు. ఓకేనా, ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మరి ఏ మార్కెట్ ఏ విధంగా ఉండండి, ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఒకటే విధంగా ఇలాంటి ట్రెండే ఉండదు. మనకి ఇలాంటి ట్రెండ్ డైలీ ఇలాంటి ట్రెండే ఉంటే ఆ ట్రెండ్ ఏ విధంగా ఉందని ఒక్కసారి మనం చూసుకుంటే అదే ఫాలో అవుతాం. కాకపోతే ఎప్పుడు ఈ విధంగానే ఉండదు. మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంది, డౌన్ సైడ్కి వస్తుంది, అప్ సైడ్కి వెళ్తుంది, డౌన్ సైడ్కి వస్తుంది, మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళి డౌన్ సైడ్కి అప్ సైడ్, ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ట్రెండ్ కంటిన్యూగా ఎవ్రీడే ఉండదు. కాబట్టి మార్కెట్లో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ రిక్వెస్ట్, ఒక లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.